కడప జిల్లాల రాయచోటిల వీరభద్రస్వామి ఉత్సవంలో నా మస్జిద్ ముంగటికి వచ్చినప్పుడు డప్పులు కొట్టొద్దు, సప్పుడు చేయొద్దు అని నీ అయ్యా జాగిరా భారతదేశం అని అడుగుతున్నా ముస్లిం వాళ్ళని. అన్యమతస్థులు అని చెప్పి గిరీష్ దారముని మాట్లాడాడు. ఆడ ఆపింది ముస్లింలు. మీ అయ్యా జాగిరా అని చెప్పి మాట్లాడుతున్నా. అక్కడ మీ మస్జిద్ ఉంటే నీ ఆజాన్ నన్ను ప్రతిసారి దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. నేనెప్పుడన్నా నీకు లొల్లి పెట్టిననా, నీ ప్రార్థన నీది అని చెప్పి గౌరవించిన. నా వీరభద్రస్వామి దక్షిణ కాశీ అని అంటారు అనుకుంటా రాయచోటిలా, జబర్దస్త్ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. పరిస్థితిని అదుపులో తేనికే లాటరీ ఛార్జీలు చేయాల్సి వస్తుంది. ఎవరి వల్ల అవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోరు. నేను నిన్ను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఫస్ట్ టైం జాతీయవాదానికి పెద్దపీటేసి ఓటేసినావు, నేను కాదనంటలేను. కాకపోతే ఈ కన్సిస్టెన్సీ నువ్వు మెయింటైన్ చేయగలుగుతావా అని చెప్తున్నా. ఇవాళ రాయచోటిలో వీళ్ళ పాపులేషన్ ఎక్కువైపోయేసరికి వీరభద్రస్వామి ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో డప్పు కొట్టదని ఈడ ఓడాడు. మనం బాబర్ రాజ్యంలో ఉన్నామా, భారత రాజ్యంలో ఉన్నామా? ఏ రాజ్యాంగం ప్రకారం ఉన్న అసదుద్దీన్ ఓవైసీ పీకుడు మొగాడా? నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు చెప్పు. మళ్ళీ ఈజ్ ఇట్ నాట్ ఎ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 24, 25 and 16 or 14 or 18 whatsoever it may be? मेरा हक मेरे से छीना जा रहा है असदुद्दीन ओवैसी, तो పిక్ కట్టలు కడుతున్నావు అని అంటున్నా. నేను ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద మాట్లాడేటప్పుడు మేరా హక్ అని మాట్లాడుతావు, వక్ఫ్ అన్నప్పుడు నా హక్ అని అంటావు. యు ఆర్ కంప్లీట్లీ డిస్మాంట్లింగ్ ద ప్రాసెస్. ముస్లిం రహనా యాపే పాప్ అని అంటావు. మళ్ళీ నేను నా హిందూ పండుగలను చేసుకోనికి నీకు ప్రాబ్లం వస్తున్నది. నువ్వు నా కళ్ళు పెట్టి గురాన్ని చూస్తావు, నీ కళ్ళ కాకులు ఓడరా నువ్వు. ప్రతి మనిషి ఒక హార్మోనియల్ ఉండాలని భావిస్తాం. ఓడన గెలుకుతే ఆన్ని కూడా గెలకాలని అంటాం, ఓడన గీక్తే అని చీరాలని చూస్తాం. ధర్మహింస తదైవచ అని చెప్పి ఖచ్చితంగా నమ్ముతాం. ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టాలన్న సిద్ధాంతం నాది కాదు. ఎవరిని ఏడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ కావాలనో అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ప్రభావితం ఎంత కావాలో అంతే అవుతాం. ఇప్పుడు మీరు చెప్పురి ఫ్రెండ్స్, కంటిన్యూషన్ ఉన్నది దీన్ని. హోలీ ఆడితే చంపేస్తారట, వింటురా? రంగు పూసుకుంటే రంగు వడుద్ది అంటున్నాడు ముస్లిమే. నేను అన్యమతస్థులు అని చెప్పి నేను మాట్లాడా, ముస్లింలే. ఇఫ్ యూ సెలబ్రేట్ హోలీ వీ విల్ కిల్ యూ. ఇప్పటిదాకా మీరు ఒకసారి చూడండి, ఇలా డాట్స్ కనెక్ట్ చేయండి. నేను ఫస్ట్ రణ్యారావు నుంచి తీసుకొని వచ్చిన ఒక వ్యవస్థను ఏ రకంగా నాశనం పట్టిస్తారు అని చెప్పి ఆడికి తీసుకొని వచ్చిన. కూతురు పట్టుడు అయిన తర్వాత వ్యవస్థ గుర్తొచ్చింది తండ్రికి. అప్పటిదాకా ఎయిర్పోర్ట్లలో ఎస్కాట్లను పెట్టుకొని డొల్ల నడుచుకుంటూ వస్తే ప్రాబ్లం లేదు. నువ్వు దుబాయ్కి ఇన్నిసార్లు పోతున్నావు బిడ్డ అని ఎన్నడూ అడగలే. ఈయన ఎందుకు అడగలేదు అని అంటే, బిడ్డ సంపాదించుకుంటుంది, మంచుకున్నది, గ్లామర్ వరల్డ్లో సినిమాలు చేస్తున్నది, బుర్ర గాలి మోటార్లలో తిరుగుతున్నది, వస్తున్నది. నేను కూడా డీజీపీ లెక్క మంచుకున్నా, మళ్ళీ ఇది బయట పడ్డదంటే నా ఉద్యోగం పోతుంది. స్వార్థం. ఈ స్వార్థాన్ని పెంచి పోషిస్తున్నది రాజకీయ నాయకులు. ఈ రాజకీయాలలో వీడు ఎట్లా వస్తున్నాడు, ఆ పార్టీలకి ఎందుకు వస్తాడు, ఈ పార్టీలకు వస్తాడు, ఈ పార్టీలకి వాడు మాత్రం పర్మనెంట్ ఉన్నాడు. నేను హౌలగాన్లం అవుతూ వచ్చినాం. ఇప్పుడు హౌలగాన్లం అయిపోయిన తర్వాత ఇవాళ మనని ఎట్లయిపోయిందని అంటే హౌలగాడ మహా హౌలగాడ అని అన్నట్టు మనని ముంగడ పెడుతున్నారు. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కడప జిల్లాల రాయచోటిల వీరభద్రస్వామి ఉత్సవంలో నా మస్జిద్ ముంగటికి వచ్చినప్పుడు డప్పులు కొట్టొద్దు, సప్పుడు చేయొద్దు అని నీ అయ్యా జాగిరా భారతదేశం అని అడుగుతున్నా ముస్లిం వాళ్ళని. అన్యమతస్థులు అని చెప్పి గిరీష్ దారముని మాట్లాడాడు. ఆడ ఆపింది ముస్లింలు. మీ అయ్యా జాగిరా అని చెప్పి మాట్లాడుతున్నా. అక్కడ మీ మస్జిద్ ఉంటే నీ ఆజాన్ నన్ను ప్రతిసారి దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. నేనెప్పుడన్నా నీకు లొల్లి పెట్టిననా, నీ ప్రార్థన నీది అని చెప్పి గౌరవించిన. కాకపోతే నా వీరభద్రస్వామి దక్షిణ కాశీ అని అంటారు అనుకుంటా రాయచోటిలా, జబర్దస్త్ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. పరిస్థితిని అదుపులో తేనికే లాటరీ ఛార్జీలు చేయాల్సి వస్తుంది. ఎవరి వల్ల అవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోరు. నేను నిన్ను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఫస్ట్ టైం జాతీయవాదానికి పెద్దపీటేసి ఓటేసినావు, నేను కాదనంటలేను. కాకపోతే ఈ కన్సిస్టెన్సీ నువ్వు మెయింటైన్ చేయగలుగుతావా అని చెప్తున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నువ్వు దేశాన్ని ప్రేమించే ఒక పార్టీకి 240కి నువ్వు బ్రేక్ వేసినావు. 99 గెలిచినోడు ఖుషీలు ఉండే, 240 తెచ్చి కూడా ముఖాలు మాడిపోయాయి మనందరివి. ఇవాళ రాయచోటిలో వీళ్ళ పాపులేషన్ ఎక్కువైపోయేసరికి వీరభద్రస్వామి ఏదైతే ప్రొసెషన్ జరుగుతుందో డప్పు కొట్టదని ఈడ ఓడాడు.
మనం బాబర్ రాజ్యంలో ఉన్నామా? భారత రాజ్యంలో ఉన్నామా? ఏ రాజ్యాంగం ప్రకారం ఉన్న అసదుద్దీన్ ఓవైసీ పీకుడు మొగాడా? నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు చెప్పు. మళ్ళీ ఈజ్ ఇట్ నాట్ ఎ వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 24, 25 and 16 or 14 or 18 whatsoever it may be? मेरा हक मेरे से छीना जा रहा है असदुద్దీన్ ఓవైసీ. तो పీక్ కట్టలు కడుతున్నావు అని అంటున్నా. నేను ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద మాట్లాడేటప్పుడు మేరా హక్ అని మాట్లాడుతావు, వక్ఫ్ అన్నప్పుడు నా హక్ అని అంటావు. యు ఆర్ కంప్లీట్లీ డిస్మాంట్లింగ్ ద ప్రాసెస్. ముస్లిం రహనా యాపే పాప్ అని అంటావు. మళ్ళీ నేను నా హిందూ పండుగలను చేసుకోనికి నీకు ప్రాబ్లం వస్తున్నది. నువ్వు నా కళ్ళు పెట్టి గురాన్ని చూస్తావు, నీ కళ్ళ కాకులు ఓడరా నువ్వు. పోలీసు వాళ్ళకు పరేషాన్, వ్యవస్థకు పరేషాన్. పెద్ద పెద్ద పేపర్లలో కూడా ఏం రాలే. ఆ గిరీష్ దొంగల వాడు 6 నెలల కుక్కలు మొడిగినట్టు తీసుకున్నావు కదా, నువ్వు ఇప్పుడు తీసుకున్నావు కదా అని బరాలు తీసుకున్నా. నేను లేకుంటే 4-5 రోజులు ఒకటి చెప్తాడు, అరే నువ్వు చాలా లేట్ తీసుకుంటావురా. నేను లేటుగా తీసుకున్నా, ఆధారాలతోని సాక్ష్యాలు మొత్తం సేకరించి తీసుకొని వస్తాం. మేము చదువుతాం, కేసు చదువుతాం. ప్రతి మనిషి ఒక హార్మోనియల్ ఉండాలని భావిస్తాం. ఓడన గెలుకుతే ఆన్ని కూడా గెలకాలని అంటాం, ఓడన గీక్తే అని చీరాలని చూస్తాం. ధర్మహింస తదైవచ అని చెప్పి ఖచ్చితంగా నమ్ముతాం. ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టాలన్న సిద్ధాంతం నాది కాదు. ఎవరిని ఏడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ కావాలనో అంత ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ప్రభావితం ఎంత కావాలనో అంతే అవుతాం. ఇప్పుడు మీరు చెప్పురి ఫ్రెండ్స్, రాయచోటిలో ఈ ఘటన చాలా ఛానళ్ళల్లో అన్నింటిలో వచ్చినాయి. వాళ్ళు కేవలం గ్రౌండ్కి పోతారు, మాట్లాడతారు. ఇప్పుడు నేను అసదుద్దీన్ ఓవైసీని అడుగుతున్నా, ఈ సెక్యులర్లను అడుగుతున్నా, ఈ బాలీవుడ్ స్టార్లను అడుగుతున్నా, మళ్ళీ మీ సెక్యులర్ ఏమైంది అని చెప్పి అడుగుతున్నా. ఎవడు మాట్లాడాడు? ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. ఇన్నుండ్రి, కంటిన్యూషన్ ఉన్నది దీన్ని. హోలీ ఆడితే చంపేస్తారట, వింటురా? రంగు ఊసుకుంటే రంగు వడుద్ది అంటున్నాడు. ముస్లిమే. నేను అన్య మతస్థులు అని చెప్పి నేను మాట్లాడా. ముస్లింలే. ఇఫ్ యూ సెలబ్రేట్ హోలీ వీ విల్ కిల్ యూ. హజియాపూర్ లొకాలిటీలా, తానే బరాద్రీలా, ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఘటన. ఈ రాడికల్ ఇస్లాంలు హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బరేలీ ఉత్తరప్రదేశ్లో హోలీ సెలబ్రేట్ చేయొద్దంట. కొంతమంది హిందూ బంధువులు హోలీ పండుగ చేసుకుందామని ఫెస్టివల్ సెలబ్రేషన్లలో మునిగి అక్కడ పోతే బరాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ముస్లిం యువత వచ్చి మిమ్మల్ని చంపేస్తాం మీరు హోలీ ఆడితే అని చెప్తున్నారు. ఇఫ్ యూ సెలబ్రేట్ హోలీ వీ విల్ కిల్ యూ. ఎఫ్ఐఆర్లు అయితే అదైతే దాని తర్వాత వీళ్ళకి మతిస్థిమితం లేదు అని చెప్పి చెప్తారు. దీనికంటే పెద్ద కార్యవాయి ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? కానీ అర్థం చేసుకోరు అని చెప్తున్నా.